శ్రమశక్తిని స్ఫూర్తిగా చేసుకుని నిజాంకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడిందని కొనియాడారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన లక్ష్మణ్, బీజేపీ ఉద్యమం వల్లనే నిజాం వ్యతిరేకంగా పోరాడిన యోధులను అన్ని పార్టీలు, వర్గాలు స్మరించుకుంటున్నాయన్నారు. మహిళా విశ్వవిద్యాలయానికి రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఐలమ్మపై గౌరవం ఉంటే 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యం పూరించి ఏ రకంగా పారదొలిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర. ఆ కనుమరుగైన చరిత్రను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన పేరు మీద మరి వెలుగులోకి తీసుకొచ్చి చాకలి ఐలమ్మ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలోనూ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు కమిషనర్ అమ్మప్రాలి. కార్యక్రమంలో పలువురు అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా చిట్కూల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుక సందర్భంగా రాష్ట్రంలోనే అతిపెద్ద కాంస్య విగ్రహమైన ఆమె విగ్రహానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నేత నీలం మధు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం సర్కారును ఎదిరించిన చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమ ఎనలేనిదని కొనియాడారు మధు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐలమ్మ మునిమనవరాలికి రాష్ట్ర బీసీ కమిషన్ కమిటీ మెంబర్ సభ్యురాలుగా అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలం మధుతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మూసపేట ధోబీఘాట్లో ఉన్న ఆమె విగ్రహానికి నివాళులర్పించారు మాధవరం. ఐలమ్మను కొనియాడిన ఆయన నిజాంపై పోరాట స్ఫూర్తి నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మూసపేట మాజీ కార్పొరేటర్లు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఓకే వైడ్ కాదమ్మా, వైడ్ రామకృష్ణ ఇటు వచ్చి